యూట్యూబ్ వ్యూయర్స్ను అమృతవర్షిణి ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. శ్రీకాళహస్తి దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన గొప్ప శైవ క్షేత్రం. పంచభూతలింగాల్లో ఒక్కటైన వాయులింగ రూపుడుగా ఈశ్వరుడు ప్రకటితమైన స్థలం. సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షం ఇచ్చిన ప్రదేశం కనుక ఈశ్వరునికి శ్రీకాళహస్తీశ్వరుడన్న పేరు వచ్చింది. రాహుకేతు గ్రహాల దుష్ప్రభావాల నుండి రక్షణ పొందడానికి రాహుకేతు పూజను శ్రీకాళహస్తీశ్వరాలయంలో నిర్వహిస్తున్నారు. ధూర్జటి శ్రీకాళహస్తి వాస్తవ్యుడు. జన్మత వైష్ణవుడైన గొప్ప శివభక్తుడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాల్లో ఒకడు. అష్టదిగ్గజంలోనే ప్రధానమైన వాడిని కూడా చెప్తారు. శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం, శ్రీకాళహస్తీశ్వర శతకం రెండు ధూర్జటి రచించినవే. ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యంలో శ్రీకాళహస్తీశ్వరుని మహిమలు, స్థల పురాణం బహువిధములుగా చెప్పబడ్డాయి. అందుచేత అది ప్రబంధంగా కీర్తించబడింది. కాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి కవి భగవంతుని ఏడ భక్తుని భావనను వాడుక భాషలో సులభ శైలిలో చెప్పి పద్య రూపంలో 100కి మించిన పద్యాలతో కాళహస్తీశ్వరుని కీర్తించినందున కాళహస్తీశ్వర శతకంగా పేర్కొనబడింది. ఈ రెండు గ్రంథాలు భక్తి ప్రధానంగా సాగినవే. అయితే కాళహస్తీశ్వర శతకంలో ఇహలోక విషయములందు పరిణితితో కూడిన వైరాగ్యభావం కొట్టొచ్చినట్టు కానవస్తుంది. తెలుగు జాతి గర్వించదగ్గ కవుల్లో ధూర్జటి ఒకరు. ఒక సందర్భంలో రాజుల్ మత్తుల్ వారి సేవ నరకప్రాయంబు అని ధైర్యంగా చెప్పాడు ధూర్జటి. అయినా కవితాభిలాషి అయిన కృష్ణదేవరాయలు స్తుతమతి అయిన ఆంధ్రకవి ధూర్జటి పల్కులకేల కలిగినో అతులిత మాధురీ మహిమ అంటూ కవిత్వానికి పెద్దపీట వేశాడు. ధూర్జటి తన శ్రీకాళహస్తీశ్వర శతకంలో మొట్టమొదటి పద్యాన్ని శుభకరమైన శ్రీ అనే పదంతో ప్రారంభించారు. పద్యాలలో శ్రీకాళహస్తీశ్వరుని మకుటంగా మలిచారు. శతకాన్ని కాళహస్తీశ్వరునికి అంకితం ఇచ్చి ఆయన ఎందుగల భక్తిని తన కవితల్లో చాటుకున్నాడు. శ్రీ విద్యుత్కలితాజవంజవ మహాజీమూత పాపాంబుధారా వేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వం భూగోల్పోయితిన్ దేవా నీ కరుణా శరత్సమయమిల్తే చాలు చిద్భావనా సేవన్ దామరతం పరైమనియదల్ శ్రీకాళహస్తీశ్వరా. తిర్యగ్జీవులకు కూడా మోక్షాన్ని ప్రసాదించిన శ్రీకాళహస్తీశ్వరుని సంసారమనే మేఘముల నుండి సంపదలనే మెరుపులతో కురిసిన నీటి ధారలచే వాడిన నా మనస్సనే పద్మమును శరత్కాలమందలి కిరణములనే దయను కురిపించి వికసింపజేయమని ప్రార్థిస్తున్నాను అంటున్నారు ధూర్జటి. ఓం నమః శివాయ. యూట్యూబ్ వ్యూయర్స్ను అమృతవర్షిణి ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది.